విద్యాశాఖ కేంద్రం ఎదురుగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో జగ్గంపేట టీడీపీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మండల పరిషత్ నిధులు 10 లక్షలు వెచ్చించి కోనేటి వీధిలో గల ఎస్వీఎస్ అప్పలరాజు ఇంటి ఎదురుగా ఉన్న పాత మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వంటగది, డైనింగ్ హాలు, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్ వసతులతో ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం పోస్టల్ విద్యార్థులందరికీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సమకూర్చిన ప్లాస్టిక్ చాపలు ఎమ్మెల్యే నెహ్రూ అందించారు. ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను, మణిబాబు, కొత్త కొండబాబు, బచ్చల సుధీరు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న భవనం కూలిపోయే పరిస్థితిలో ఉండటంతో మండల పరిషత్ నిధులు 10 లక్షల రూపాయలతోటి తాత్కాలికంగా వీరికి వసతి కల్పించడం జరుగుతుందని, తొందరలోనే హాస్టల్ నిర్మించడానికి ప్రభుత్వ సహకారంతో తీసుకుంటామని హాస్టల్ విద్యార్థినులకు చెప్పగానే వారికి ఇన్వర్టర్ బహుకరిస్తున్న కొత్త కొండబాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జి దాట్ల కృష్ణవర్మ, వేములకొండ జోగారావు, సత్తి సదాశివారెడ్డి, వై భోగుల కొండబాబు, యాదవ్ నాండ్ల చిరంజీవి, సందక శంకర్, నేదూరి గణేష్, మురుకుర్తి రాజు, పెద్దాపురం ఏఎస్డబ్ల్యూఓ శ్రీమతి వాణి, వసతి గృహ సంక్షేమ అధికారులు ప్రభాకర్ మరియు రోజా పాల్గొన్నారు. అయిపోయిందండి. సాబన్ లేని వాళ్ళు రండి. ఎంతమంది అయితే అంతమంది ఎందుకంటే
ఎస్సీ సమాజ వర్గానికి చెందినటువంటి పిల్లలకి పరిశుభ్రమైనటువంటి టెంపరీ హాస్టల్ను మనం నిర్మాణం చేసుకున్నాం. అంటే ఓ స్కూల్ బిల్డింగ్ కొత్తగా నిర్మాణం చేయడంలో ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది. దీనికి 10 లక్షల రూపాయలు పెట్టి రిపేర్లు చేయించి మండల గ్రాంట్ 10 లక్షలు కూడా మండల గ్రాంట్ తోటి రిపేర్ చేయించి పడిపోతున్నటువంటి బిల్డింగ్ నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు లేకుండా పరిశుభ్రంగా ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ వాళ్ళు మంచి చదువుకోవాలి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ అంత స్థాయికి ఎదగకపోయినా దరిదాపుల్లోకి వెళ్ళి వీళ్ళందరూ మంచి విజ్ఞానవంతులు కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానికి కావలసినటువంటి వనరుల్లో భాగంగా మన కొత్త కొండబాబు గారు ఇలా అడిగిందే తడువుగా ఒక ఇన్వర్టర్నే, అంటే 4 ఫ్యాన్లు 4 ట్యూబ్ లైట్లు పనిచేసే ఇన్వర్టర్నే వెంటనే ఇప్పుడే తెప్పించేస్తాడు. కాబట్టి ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి జోగారావు గారు ఏం చేస్తారో చూద్దాం.